అందరికీ నమస్కారం. ఓకే. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి, ఒక ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఏ విధంగా వచ్చే 6 నెలలు ప్లాన్ చేసుకుంటే, వాళ్ళు ఏ విధంగా ప్లేస్‌మెంట్‌లు క్రాక్ చేస్తారో, ఏ విధంగా ఉండాలో, ఒక మంచి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఎందుకంటే ఎవడైతే ఎక్కువ వాడుకుంటాడో ఆడికే తెలుసు. ఏం చేస్తే బావుంటదనేది. ఓకే. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ బీటెక్‌లో 3.5 సంవత్సరాలు అయిపోతుంది. ఓకే. ఇంకా మీ చేతిలో ఎంతుంది? 6 నెలల నుంచి 7 నెలలు. ఓకే. ఏదైనా మీకొక జాబ్ కావాలి. మేబీ కొంతమంది స్టార్టప్‌లు పెట్టొచ్చు. కొంతమంది జాబ్స్ చేయొచ్చు. కొంతమంది ఫారెన్ ఎడ్యుకేషన్‌కెళ్ళొచ్చు. ఏదైనా వాటెవర్ యువర్ ప్లాన్ ఇట్. ఓకే. నువ్వు ఈ యొక్క 6 నెలలు, 8 నెలలు అనేది నువ్వు ప్లాన్ చేసుకుంటే నీకు చాలా బావుంటదనమాట. నీకు చాలా అడ్వాంటేజ్ ఒస్తది. టైమ్ అడ్వాంటేజ్ అనేదొస్తది. ఇప్పుడేందంటే నువ్వు బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ టైంలో నీకొక ఏదో ఒకటి నువ్వు అనుకుంటావు కదా! ఒకసారి ప్రైవేట్ జాబ్ చేద్దాం అనుకుంటావా? గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నావా? లేకపోతే ఫారెన్ ఎడ్యుకేషన్‌కెళ్దాం అనుకుంటున్నావా? లేకపోతే ఏదైనా కోర్ జాబా? ఐటీ జాబా? అనేది నువ్వు ఒకటి ఫిక్స్ అవ్వావనుకో, దానికోసం నువ్వు ఒక బేస్‌మెంట్ ఏసుకో. ఫర్ సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐటీ జాబ్‌లో ఒక కంపెనీలో ఉద్యోగం కొడదాం అనుకుంటున్నావు. ఒక ఐటీ కంపెనీలో నీకు ఉద్యోగం రావాలి అంటే బేసిక్ థింగ్స్ ఏంటి? ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. దాంతో పాటు కొద్దిగా ఇంగ్లీషు, యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది నువ్వు క్రాక్ చేయగలగాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ కంపెనీస్ ఫస్ట్ రౌండ్ ఈజ్ యాప్టిట్యూడ్ టెస్టింగ్ కాబట్టి. వాటి మీద నువ్వు నేర్చుకో. ఉదయము, సాయంత్రము కూర్చొని కొంత టైం నువ్వు స్పెండ్ చెయి. ఓకేనా? అలా కాకుండా ఈ ఫోర్త్ ఇయర్‌లో ట్రిప్స్ ఎక్కడికెళ్దాం, గ్రో లైను ఏ విధంగా టైమ్ పాస్ చేద్దాం. అవి ఉండాలి లైఫ్‌లో. ఓకే. ఇక మహా అయితే ఓ 2 ట్రిప్పులకెళ్తారు ఫోర్త్ ఇయర్‌లో. 2 రోజులకి ఒక వారం రోజులు ప్రిపరేషను. ఓ 2 వారాలు అట్లా పెట్టుకోండి. యూ కెన్ స్పెండ్ టైమ్ ఫర్ ఎంజాయ్‌మెంట్. ఓకే. ఈ 6-8 నెలలు. ఓకే. మళ్ళీ ఒక ఏప్రిల్‌కి అలా అనుకుంటే, మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చోండి. ఓకే. ఒక లాంగ్వేజ్ తీసుకోండి. మెరైన్ స్టాక్‌లోనో, జావాలోనో, పైథాన్‌లోనో మరో టెక్నాలజీ ఏదో ఒకటి మీకు నచ్చిన టెక్నాలజీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్న ప్రాజెక్టులు చేసి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. గిట్‌లో పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయండి. మీ సెల్ఫ్ ఇంట్రో వెబ్‌సైట్స్ బిల్డ్ చేయండి. మీరు అప్పుడు ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు క్రాక్ చేయగలుగుతారు. అలాగే చిన్న చిన్న ఇంటర్న్‌షిప్ చేయండి. ఓకే. లైక్ నెంబర్ ఆఫ్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు పే చేసినా, పే చేయకపోయినా మీరు ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది మీకొస్తది. గెయిన్ అవుతది. ఓకే. ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల నీకు రియల్ టైమ్ ఎక్స్‌పోజర్ తెలుస్తది. నీకు కెరియర్ అనేది మంచి ఎన్హాన్స్‌మెంట్ అవుతది కెరియర్‌లో. ఈజీగా నీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతావు. జాబ్ అనేది త్వరగా వస్తది. ఓకే. ఫర్ సపోజ్ నువ్వు ఒక కోర్ జాబ్‌లోకి వెళ్దాం అనుకుంటావు. ఏ మెకానికల్ స్టూడెంట్ గాని, త్రిపుల్ ఈ గాని, సివిల్ గాని. మీకు సంబంధించిన డిజైన్ కోర్సెస్ గాని, లేదా మీకి జాబ్‌లు ఆఫర్ చేసే కంపెనీస్ యొక్క ప్రాజెక్ట్‌లు ఏటి నడుస్తున్నాయి, వాళ్ళకి ఏమేమి స్కిల్స్ కావాలి, కుదిరితే ఆళ్ళ కంపెనీ హెచ్ఆర్స్‌తో గాని, లేకపోతే ఆ కంపెనీ యొక్క ఇంజినీర్స్‌తో గాని యూ కెన్ కనెక్ట్ ఇన్ లింక్డ్ఇన్. ఒక మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకో. వాళ్ళతో మాట్లాడు. వాళ్ళకి ఎటువంటి స్కిల్ కావాలో అడుగు. ఆ స్కిల్స్ అనేవి నేర్చుకో అడ్వాన్స్‌గా. ఓకే. లేదు నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటే, మెజారిటీ గవర్నమెంట్ జాబ్స్‌కి ఒక కామన్ సిలబస్ ఉంటది. యాప్టిట్యూడ్ రీజనింగు, అలాగే హిస్టరీ గాని, ఇంగ్లీష్ గాని కామన్ ఉంటది. ఓకే. అటువంటి సిలబస్‌ని నువ్వు యూట్యూబ్ ద్వారానో, లేకపోతే ఆన్‌లైన్‌లో ఏదన్నా స్క్రాచ్ కోర్సెస్ చేసో నువ్వు జాయిన్ అయ్యి నేర్చుకో. ఓకే. ఈ 6 నెలలు, 7 నెలలు నువ్వు ఎంత బాగా ఉపయోగించుకుంటావో, నీ జీవితం అంత బేగా స్టార్ట్ అవుతది. ఓకే. ఇప్పుడు లైఫ్‌లో మనం 10థ్ క్లాస్‌లో చదివితే బాగుంటదని, లేకపోతే ఇంటర్మీడియేట్ చదివితే బాగుంటదని అవన్నీ నిజాలే. ఓకే. అలాగే ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇలా ఎటువంటి టర్న్ అవ్వకుండా ఓకే. అదే విధంగా ఫోర్త్ ఇయర్‌లో 4-1, 4-2 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు అంటే ఒక్కసారి నువ్వు బయట ప్రపంచంలోకొచ్చేసిన తర్వాత నీకు స్టూడెంట్ అనే షీల్డ్ ఉండదు. ఓకే. నిన్ను అందరూ కూడా టెస్ట్ చేస్తారు. నీకెంత స్కిల్లొచ్చు? నువ్వు వర్తా కాదా? ఓకే. అప్పుడు బయటికెళ్ళి ఓకే. అందరికి బై ఎక్స్‌పీరియన్స్ తెలుస్తది. ఓకేనా. అటువంటి ఎక్స్‌పీరియన్సెస్ నుంచి ఓకే. అవి గుడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంటాయి గానీ, అటువంటి స్ట్రగుల్స్‌ని మనం ఫేస్ అవ్వకూడదు ఎక్కువ లైఫ్‌లో. ఓకేనా. నువ్వు అది ముందుగా ప్లాన్ చేసుకొని కరెక్ట్‌గా ఉన్నావంటే నీకు సెట్ అయిపోద్ది. అదే ఒక ఫారెన్ ఎంఎస్ స్టడీస్‌కెళ్దాం అనుకో డిసైడ్. యూఎస్ ఎళ్తావా? ఆస్ట్రేలియా ఎళ్తావా? జర్మనీ ఎళ్తావా? యూకే ఎళ్తావా? ఏ కంట్రీ నువ్వు వెళ్దాం అనుకుంటున్నావో దానికి సంబంధించిన యూనివర్సిటీస్‌ని ఫాలో చేసుకోవడం, కన్సల్టెన్సీ‌తో కనెక్ట్ అవ్వడం, కుదిరితే ఆ యొక్క లాంగ్వేజ్ టెస్ట్‌లు చేయడం ఇలాంటియన్నీ నువ్వు ప్లాన్ చేసుకో ఫ్రీగా. నీకు ఇంజినీరింగ్‌లో నీకు చాలా టైం ఉంటది. టైమ్ మీన్స్ నువ్వు నువ్వు ఎంత టైం ఉంటదో నీకే తెలుసది. మేము చెప్పేది కదా! మేమందరం కూడా అక్కడ ఎంత ఆడుకోవాలో ఫోర్త్ ఇయర్‌లో అంత ఆడుకొనున్నాం. ఓకేనా? ఇప్పుడు కావాల్సిందేంటంటే కొద్దిగా అడ్వాన్స్‌గా నువ్వు ముందుకొచ్చి డైలీ ఒక 2 అవర్స్ పెట్టుకో. స్కిల్ ఎన్హాన్స్‌మెంట్‌కి. నీకు మంచిగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతది. ఓకే. మీకు ఎటువంటి కెరియర్ టిప్స్ ఏమైనా కావాలన్నా, సజెషన్స్ కావాలన్నా మా నంబర్‌కి ఫోన్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో ఉంటది. ఓకేనా? ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఎనీ ఆఫ్ ది ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్. థాంక్ యూ సో మచ్.